అవును సార్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, వీళ్ళందరూ దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ప్రజల వాదన ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ సొంత మేనత్త మీద దాడులు జరిగినప్పుడు, సొంత మేనత్త మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు రియాక్ట్ గాని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారా? నేను ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువగా నేను కానీ తన కెరీర్ ని తనే ఇన్కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే సమంత ఈ కేటీఆర్ మీద కొండా సురేఖ అనేటువంటి ఒక మహిళా మంత్రి టార్గెట్ చేస్తే, టార్గెట్ కాదు మాట్లాడితే అవును సార్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, వీళ్ళందరూ దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ప్రజల వాదన ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ సొంత మేనత్త మీద దాడులు జరిగినప్పుడు, సొంత మేనత్త మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు రియాక్ట్ గాని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారా అంటున్నారు. అవునండి, ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలుసుకొని మాట్లాడాలి. ఆయన తెలుసుకోలేడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడతారు. అది అది కూడా వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. నాకు మనసులో ఏముంటే అదే మాట్లాడతా ఉన్నా. అవును సార్. అవును అవును కదా. కానీ మనసులో తాత ఉన్నాడా లేడా అని అనుమానం. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు సారీ నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ పడగొట్టినప్పుడు మరి ఆయన మనసులో తారక రామారావు గారు లేరా అని అనుకుంటున్నారు ప్రజలు. అలాగే తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ, అరే మీ తాత నిర్మాణం కాయకష్టం చేసి నిర్మించుకున్న పార్టీ, అప్పుడు మీ తాత గుర్తుకు రాలేదా? ఒకటి. ఆ తాత కూతురే భువనేశ్వరి. ఈ తాలూకు మేనత్త. క్యారెక్టర్ అసోసినేషన్ ఓ ప్రశ్నార్థకంగా మారిపోయిన రోజున ఎవరైనా ఎన్ని గొడవలు పడినా, కత్తులు నూరుకున్నా, కుటుంబం జోలికి వస్తే, మీ అక్క జోలికి వచ్చారనుకోండి, మీ అత్త జోలికి వచ్చారనుకోండి, నరికేస్తారు పట్టుకోండి. అవును కదా సార్. అటువంటి ఉండదు. బట్ అప్పుడు నీకు నిమ్మకు నీరెచ్చినట్టు కూర్చున్నావి. అలాగే నీ చిన్నమ్మ అంటే పురంధరేశ్వరుని అందరూ చిన్నమ్మ అంటారు. ఆ చిన్నమ్మను కూడా పూర్తిగా దియబట్టినప్పుడు వైసీపీ వాళ్ళు. ఇలాగే ఎన్ని చెప్పాలి. మరి అప్పుడు లేనటువంటి స్పందన ఇప్పుడు ఎప్పటికైనా వచ్చినందుకు ఆయన్ని అభినందించాలి. అలాగే పాపం ఎంతైనా మావం కదా, మీ అత్త ముగ్గుడే కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఉక్కిరి బిక్కిరయ్యి అసెంబ్లీలో ఏడుస్తున్నప్పుడు ఎవరికైనా మనసు కరుగుతుంది. అప్పుడు మాట అంటే బాగుండేది కదా, బాగుండేది కదా, ఆలోచించాలి. అరే ఆయన జీవితంలో ఎరగండి, జైలు 53 రోజులు జైల్లో ఒక మామూలు బారకులో పెట్టేసి ఏసీ లేకుండా, వేడి నీళ్ళు లేకుండా, దోమల మందు లేకుండా, పేపర్లు లేకుండా పూర్తిగా కఠినంగా కసిగా శిక్షిస్తున్నప్పుడు ప్రపంచం అంతా తిరగబడింది. కానీ మరి మీకు ఎందుకు ఆ స్పందన రాలేదో మీకే తెలియాలి. అందువల్ల నేను ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువగా నేను ఎందుకు వాళ్ళకి ఆయనకి లేదు. పోనీ తెలివి తక్కువ వాడు అంటే తెలివైన వాడు. మరి తెలివైన వాడు తనకు తెలివితేటలు ఇంకోలా ఉండాలన్నమాట. ఎవరికి రాని ఆలోచన ఆయనకు వచ్చినట్టయితే ఎలా చేశాడు, ఈ ఆలోచన ఎలా వచ్చిందో అనుకోవచ్చు. కానీ తన కెరీర్ ని తనే మరి నడిపించుకుంటున్నాడు. మరి భవిష్యత్తే చెప్పాలి ఎలా నడుస్తున్నాడు అని. సార్ ఇంకొక విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రియాక్ట్. ఈ క్రమంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యనవ్వచ్చు, కూతురునవ్వచ్చు, మిగతా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా తిట్టారు సార్. ఈవెన్ రేప్ చేస్తామనే స్థాయిలో తిట్టారు. అప్పుడు కూడా చిరంజీవి స్పందించలేదు. సమంత విషయంలో ఎందుకు స్పందించాడు? అది మాత్రం ముమ్మాటికి చిరంజీవి తప్పేనండి. ఎందుకంటే ఈ సినిమాలకి ఆర్థిక వనరులకి, ఆర్థిక మూలాలకి, వీటన్నిటికీ అతీతమైంది రక్త సంబంధం.
అంటే ఖచ్చితమైంది. అంతే కదా, ఈ సినిమాలు ఉంటాయి పోతాయండి. అంతే కదా సార్. మనిషి ప్రాణం ఉన్నంత వరకు రక్త సంబంధం ఉంటుంది కదా, దాని మీద కరెక్ట్ గా స్పందించి ఉంటే బాగుంటుంది. దానికి సంయమనాలు, తర్వాత ఏంటంటే దాని సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ అది అవసరం లేదు. ఓకే, తమ్ముడిని అన్నాడు, ఎవడైనా నా తమ్ముడు అంటావు, తల్లి అన్నాడు చంపేస్తాను నా కొడక అని మాట్లాడాలి. అదే కదా మరి, అప్పుడు జనం హర్షిస్తారు. అదే కదా. అందువల్ల మరి ఇట్లాంటి సందర్భాల్లో చిరంజీవి గారు స్పందించకపోవడం మాత్రం ప్రజలు ఆలోచనలో పడతారు, అంతే కదా, దాన్ని క్షమించరు ప్రజలు. ఓకే, అది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకా ఇండస్ట్రీలో నువ్వు రారాజుగా ఉన్నావు, ఇంకేం ఆలోచిస్తావు? నీకంటే ఇంకెవడు వెళ్తాడు? నెంబర్ 1 నుంచి 10 వరకు నువ్వే. నిన్ను ఆముడు దూరంలో నిన్ను అందుకునే హీరోలు లేరు. ఇలాంటప్పుడు కూడా నిజాలు మాట్లాడుకోకపోతే ఎలా అవుతుందండి? నిజాలు మాట్లాడాలి. నిజాలు మాట్లాడినప్పుడే మీ నిజాయితీ తెలుస్తుంది. అదే ప్రజలు నమ్ముతారు అన్నమాట. నిజాలు మాట్లాడకుండా ఏదో నా కెరీర్, రాబోయే రోజులు, భవిష్యత్తు, రాజకీయాలు ఏం అవసరం లేదు, ఏమి కొనసాగుతూనే ఉంటాయి. మీరు స్పందించినా స్పందించకపోయినా ఏదైనా అయిపోయిందా? లేదు. పవన్ కళ్యాణ్ కి బాహాటంగా సపోర్ట్ చేయలేదు, గెలవడం ఆగిపోయాడా? 100% స్ట్రైక్ రేట్ తో ఆగిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ తో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు. చెప్పుకుంటారు కదా, చరిత్ర చెప్పుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ 1 ఏళ్ళ వెంటబడ్డాడని చెప్పేసి. అఫ్ కోర్స్ నువ్వు 5 కోట్లు ఇచ్చావు, ఇంకో 10 కోట్లు ఇస్తారు. కొంతమంది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుని అమెరికా నుంచి, సింగపూర్ నుంచి వచ్చి ఆయన గెలిపించి మరి వెళ్ళారు. సో మానిటరీ యాంగిల్లో ఇద్దరు ఉంటే ఇస్తావు, ఉండకపోతే ఇవ్వవు కదా. నాగబాబు ఇవ్వలేదు కదా, మరి అది మన పరిగణలో తీసుకోకూడదు. తన అందరికంటే చిన్నవాడైనటువంటి చిన్నవాడు అంటే మగవాళ్ళలో మరి ఒక గారా ఉంటుంది కదా, ముద్దు ఉంటుంది కదా, అది ఎందుకు మిస్ అయ్యాడో నాకు అర్థం కాదా. అయితే ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఈ ఇన్సిడెంట్ మీద, అంటే నాగార్జున గారి ఫ్యామిలీ మీద దాడి జరుగుతుందనే క్రమంలో వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమైంటుంది? అక్కడ ఉన్నది సురేఖ వంట. నిజంగా అక్కడ ఉన్నది కేసీఆర్ అయితే దాడి చేస్తారా? లేదు. నిజంగా అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అయితే దాడి చేస్తారా? లేదు. ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతే కదా. అక్కడ ఉన్నది ఆ మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి అంటే ఎవరో ఒకరిద్దరు మాట్లాడతారు, సంబంధీకులు. మీతో మనకెందుకు గొప్ప గొడవ, ఆయన గవర్నమెంట్ ఫామ్ లో ఉంది అంటారు కదా. ఇదే వ్యత్యాసం అంతే. అటు కొండా సురేఖ ఉంది, ఆడ మనిషి, కొంచెం ఏదో కొంచెం బాగానే ఉంటుంది. ఆవిడ కొంచెం విశ్వసనీయత ఉంది. ఆడవాళ్ళలో సీతక్క, కొండా సురేఖలకి విశ్వసనీయత ఉంది. నిజంగా నాకు వీడియో చెప్పడానికి కూడా మనస్కరించటం. ఆయన తప్పు చేసిందని తప్పని చెప్పాలి. ఆ సంబంధికులు ఎవరు తప్పమ్మా, దీన్ని పరువు నష్టం చేస్తాం, 24 గంటల్లో క్షమాపణ చెప్తావా లేవా అంటే ఆవిడ క్షమాపణ చెప్తుంది, అంతతో ఇది సంసిపోతుంది. అలా కానీ ప్రొలాంగ్ చేయడం మాత్రం ఎవరికి కూడా కరెక్ట్ కాదు. అది కొండా సురేఖకి కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో ఎవరి గారు రెచ్చిపోయి మొహం కడుక్కొని మైకి ముందు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడిగారు. ఎవరిని అడిగారంటే సమంత గారిని, నాగార్జున ఫ్యామిలీని మాత్రం అడిగారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం నేను వెనకాడను, ఖచ్చితంగా కేటీఆర్ మీద నేను ఫైట్ చేస్తా అని అంది. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు సురేఖ గారి మీద పరువు నష్టం దావా కూడా వేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ మీద ఎందుకు అంతగానో మామయ్య? అంటే ఇక్కడ కేటీఆర్ ని నేను వదలని చెప్పింది రాజకీయ కోణం. ఓకే. కానీ ఇక్కడ సమంతకి, నాగార్జునకి క్షమాపణలు చెప్పడం అన్నది మానవీయ కోణంలో ఆలోచించి ఆవిడ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. ఇది మానవీయ కోణం. ఎందుకంటే పాప మనకేం తెలుసు కనుక నాగార్జున గారు చూడగానే హర్ట్ అవుతారు కదా, గాయపరిచే హక్కు మనకి లేదు కదా. అలాగే సమంత చూడగానే ఎంత హర్ట్ అవుతుంది. అసలే విడాకులు ఇచ్చేసాడు, తర్వాత నిశ్చితార్థం జరిగిపోయింది. నా జీవితం ఏమిటి? ఆవిడ మాటలు చూస్తుంటే గుండె కరిగిపోతుంది అన్నమాట. నా జీవితం ఏమిటి? అరే నువ్వు తొందరగా వదిలేసావు అనుకోలేదు, నా మీద ఎంతో ప్రేమ ఉందనుకున్నాను, ఎందుకు అంత తొందరగా నన్ను మర్చిపోయావు? నేను అసలు గుర్తుకు రావడం లేదా? అనుక్షణం నువ్వే నాకు గుర్తుకొస్తున్నావు. ఇవి ఆవిడ పోస్టులు. ఎవరికైనా మనసు కరిగిపోద్ది అన్నమాట. ఎలా మర్చిపోయి మనం కొట్టుకుంటా, తిట్టుకుంటా, ఆడుకుంటా, ఏదైనా చేస్తాం. ఎందుకు అంత తొందరగా మర్చిపోయావు? ఓ జీవిత కాలానికి సరిపడే ప్రేమను పంచి అరక్షణంలో అంటే మారిపోయేవి. ఈ మార్పుని నేను ఎలా చూడలేకపోతున్నాను. అది చైతూ నావాడు.
నాగార్జున ఫ్యామిలీ అండ్ అక్కినేని ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటే మనం ఏం చెప్తాం, ఓ నమస్కారం పెడతాం ఆవిడకి. అంతేగాని ఇప్పుడు చైతు గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాగార్జున క్షమాపణలు చెప్పింది ఆయనే కదా ముఖ్యమైన వ్యక్తి, బాధపడిన వ్యక్తి. తర్వాత ఏంటంటే సమంత కూడా క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు నాకు చెప్పారంటే ఆయనకు కూడా క్షమాపణలు చెప్తుంది, తప్పే ఉంది. ఓసారి క్షమాపణ ఒకరు చెప్పినా ఇద్దరు చెప్పినా ముగ్గురికి ఆ మాటే కదా, ఈ ముగ్గురికి క్షమాపణలు చెప్తున్నానని చెప్తే అయిపోయింది కదా. క్షమాపణ చెప్పడానికి ప్రిపేర్ అవ్వడం కష్టం. దెన్ వన్స్ యూ ప్రిపేర్ షీ కెన్ టెల్ ఎవరికైనా చెప్పగలదు. ఒకటి. రెండవది కేటీఆర్ ని టార్గెట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఆధారాలు ఉంటాయి. రాజకీయాల్లో ఆధారాలు లేకుండా మాట్లాడరు. ఆ విషయం కూడా నేనే చెప్తున్నాను. రాజకీయాల్లో ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతారండి? కేటీఆర్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే నీ మీద పరువు నష్టం దావా వేస్తా ఉన్నాడు కదా, ఆ మాట అన్నం తేలిక, కానీ ఆ పరువు నష్టం దావా ఆవిడ కూడా వేస్తుంది. పరువు నష్టం దావా అంతే కదా సార్ వేస్తుంది. మరి ఇది నిజ నిర్ధారణ చేయవలసింది కోర్టు కదా. ఆ కోర్టులో అన్ని నిజాలు వస్తాయి. అవును, కోర్టులో సురేఖ్ గారు చెప్పిన నిజాలు వస్తాయి, నువ్వు చెప్పిన నిజాలు వస్తాయి. వాటి మీరు ఏమిటంటే దాన్ని మీరు కాంపెన్సేట్ చేసుకోవాలి కదా, దాన్ని ఎదుర్కోవాలి కదా. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపడంతో పాటు కొండా సురేఖ మాట్లాడడానికి కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే సార్, ఇప్పుడు హైడ్రా ఇన్కన్వెన్షన్ కూల్చడంతోనే హైడ్రా మొదలైంది. దాంతో పాటు ఇవాళ కొండా సురేఖ గారితో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసే మంత్రి ఉందో ఆమెతోని అదే నాగార్జున కుటుంబం మీద వ్యాఖ్యలు చేయడానికి రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి ఏమైనా గొడవలు ఉన్నాయి? అంటే గొడవలు ఏం లేవండి. నాగార్జున గారికి ఉన్నటువంటి కోపం ఒకటి కన్వెన్షన్ హాల్ని కూలగొట్టడం. అంతేగాని నాగార్జునలో ఉన్నటువంటి తెలివితేటలు ఏంటంటే ప్రభుత్వం ఏది వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చాలా ఇష్టంగా ఉంటాడు, ఐకమత్యంగా ఉంటాడు, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇది తీరిన ఒక 500 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కదా, ఆ 500 కోట్ల రూపాయలు నష్టం పరిచిన వ్యక్తిగా చూస్తాడు. తప్పదు, మీరే చూస్తారు, నేనే చూస్తాను అంతే. అది ఇక్కడ ఏంటంటే ఇది కేవలం రాజకీయ దుమారం లేపడానికే కొండా సురేఖ ఇలాగ అందేమో అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. తప్పదు, రాజకీయ దుమారం లేపడానికే ఉన్నాయి. దీని మీద వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు స్పందించటం లేదు. అంటే దీని వెనక బీఆర్ఎస్ హస్తం కూడా ఉంది అని మనం అనుకోవాలి. బీఆర్ఎస్ హస్తం ఉంది అని అనుకోవాలి. అంటే మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.